వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నిన్న చిరంజీవి గారి అభిమానులు వందలాది మంది ఒకే వేదిక మీదకి వచ్చి బాలకృష్ణ గారి మీద కేసు పెట్టడానికి కోసం వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు కాస్త వ్యంగ్యంగా మాట్లాడటం, దానికి చిరంజీవి గారు మనసు నొచ్చుకొని ఆయన గంటల వ్యవధిలోనే ఒక లెటర్ రిలీజ్ చేయటం, ఆ తర్వాత చిరంజీవి గారి అభిమానులందరూ బాలకృష్ణ మీద బగ్గుమంటాం. ఇదేంటిది? చిరంజీవి గారి తమ్ముడే కదా, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండదండగా ఉన్నాడు, మీ వెనక నడిచాడు, మిమ్మల్ని ముందుండి నడిపించాడు. చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్న పరిస్థితుల్లో కనీసం తెలుగుదేశం క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి ధైర్యంగా ధర్నా కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుండి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి తెలుగుదేశం క్యాడర్ను సైతం కూడా ఆయన ముందుండి నడిపించినటువంటి పరిస్థితి మర్చిపోయారా? అంటే చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఆ విశ్వాసం 100% ఉంది. ఆ విశ్వాసాన్ని వారు అనేక సందర్భాల్లో మరి బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి బాలకృష్ణ గారు ఎందుకు అలా మాట్లాడారు? అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే చంద్రబాబు గారు లోకేష్ గారు ఆయన్ని వారించే పని ఎందుకు చేయలేదు? మరి జనసేన ఎమ్మెల్యేలు దాదాపు 20 మంది సభలో ఉన్నప్పటికీ కూడా వారెందుకు స్పందించలేదు? అయితే ఇవన్నీ కూడా సమాధానం దొరకని ప్రశ్నలు. అయితే ఆ తర్వాత ఈ ఎపిసోడ్ తర్వాత చిరంజీవి గారు లెటర్ రిలీజ్ చేయటం, చిరంజీవి గారి అభిమానులందరూ బగ్గుమంటాం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఎమ్మెల్యేలు మీ యొక్క వ్యక్తిగత అజెండాతోటి మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. సమస్యల మీద మాట్లాడండి, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, అంతేగాని మీ వ్యక్తిగత అజెండాతోటి మీరు మాట్లాడొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే మరి నిన్న చిరంజీవి గారు యూరోప్ నుంచి హైదరాబాద్ రావటం, మరి మీడియా కూడా చిరంజీవి గారిని బాలకృష్ణ గారి ఎపిసోడ్ మీద మరి మాట్లాడమని చెప్పేసి అడగటంతో ఆయన స్పందించకుండా వెళ్ళిపోవటం. అయితే చిరంజీవి గారికి సంబంధించినటువంటి అభిమానులు అఖిల భారత చిరంజీవి యువత మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జూబ్లీ హిల్స్లో 300 పోలీస్ స్టేషన్లో పైగా ఆంధ్ర తెలంగాణలో బాలకృష్ణ గారి మీద కేసులు నమోదు చేపిద్దాం. ఎందుకంటే మాజీ కేంద్ర మంత్రి, మచ్చలేని మనిషి, మంచి వ్యక్తి చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా బాలకృష్ణ మాట్లాడినటువంటి తీరు మీద ఖచ్చితంగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఖచ్చితంగా అందరం కలిసి కేసులు మరి వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు చేయించాలని చెప్పేసి వారందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మాట్లాడటం. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి గారు అభిమానులను గట్టిగా వారించారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు మన సంస్కృతి కాదు, ఎవరి పాపాన వారు పోతారు, దయచేసి మీరు కేసులు లాంటివి బాలకృష్ణ మీద పెట్టాలనుకునేటువంటి ఆలోచనని విరమంపి చేసుకోండి అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. ఒకసారి చూద్దాం. నిన్న అసలు చిరంజీవి గారికి సంబంధించినటువంటి అఖిల భారత చిరంజీవి యువత ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రమణం స్వామినాయుడు గారు సైతం కూడా నిన్న పాల్గొన్నటువంటి ఈ యొక్క మీటింగ్ ఒకసారి చూద్దాం. ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హావ్ డిసైడెడ్ టు గివ్ ఎ కంప్లైంట్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారు, అసభ్యంగా మాట్లాడారు, దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందుగా ఏ ప్రత్యేకాన్ని చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందుకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వాన్ని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ. విన్నారు కదా, చిరంజీవి గారు వద్దని వారించారంట. ఇది మన సంస్కారం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ విధమైనటువంటి పనులు మీరు చేయొద్దు అని చెప్పేసి చిరంజీవి గారు వారిస్తే వాళ్ళు కాస్త శాంతించారు. లేకపోతే ఇక రోజు రోజుకి కూడా
వారు ఈ అంశాన్ని చాలా సీరియస్గా ముందుకు తీసుకువెళ్తే పరిస్థితి ఏంటి? బాలకృష్ణ గారు ఇకనైనా కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మీ ఒక్కరి కష్టంతో ఆంధ్రప్రదేశ్లో అధికారం రాలా. ఎంతోమంది కష్టం, ఎంతోమంది శ్రమ, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి తెగింపు దమ్ము, పవన్ కళ్యాణ్ గారి సైన్యం అంతా కూడా పోలింగ్ బూతుల దగ్గర రిగ్గింగులు జరగకుండా మరి తెలుగుదేశం వారు స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా వారి సైన్యం, వారి సామాజిక వర్గం బలంగా నిలబడితే ఈ కూటమి 164 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం శ్రేణుల్ని పోలింగ్ బూతుల దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టే చంద్రబాబు గారు చాలా కృతజ్ఞతతోటి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి పరిస్థితి, నారా లోకేష్ గారు కూడా చాలా కృతజ్ఞతతోటి ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ బాలకృష్ణ గారు మరి అంటే ఆయన ఎందుకు మాట్లాడారో, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కానీ ఆయన మరి గత మాదిరిగానే ఆయన తీరు మార్చుకోకుండా అసెంబ్లీలో ఆయన కొన్ని పదాలు దొరలటం ఏదైతే ఉందో అది ఈరోజు అటు 2 బలమైన సామాజిక వర్గాలు, అదేవిధంగా 2 బలమైనటువంటి అభిమానులు సంఘాల మధ్య మరి ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పే విధంగా బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారు స్పందించి వద్దని వారించి వాళ్ళందరినీ తిరిగి వెనక్కి పంపించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే వివిధ స్టేషన్లో కేసులు నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు, ఎక్కడికక్కడ గ్రామాన ధర్నాలు చేసేవాళ్ళు. ఏంటి పరిస్థితి? ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనం కోసం ముందుకు పోతుంది. ఏంటిది బాలకృష్ణ గారు మీరు చేసినటువంటి పనులు, మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది. చిరంజీవి గారు వారించకపోతే ఏంటి పరిస్థితి? చిరంజీవి గారు వద్దనకపోతే ఏంటి పరిస్థితి? వీళ్ళందరూ వెళ్ళి కేసులు పెట్టేవాళ్ళే కదా. వీళ్ళందరూ కేసులు నమోదు చేయమని కేసులు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించేవాళ్ళు కదా. ఎక్కడికక్కడ ఇబ్బంది అయ్యేది కదా. అఖిల భారత చిరంజీవి యువత మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే జనసేనలో ఖాళీగా ఉంటారా? కామ్గా ఉంటారా? తిరగబడరా వాళ్ళు? వాళ్ళు అధికారం లేనప్పుడే వైసీపీ మీద తిరగబడినటువంటి ఒక ధైర్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీ జనసేన. మరి వాళ్ళు కూడా ఈరోజు అధికారంలో భాగస్వాములే. 21 నియోజకవర్గాల్లో వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి టీడీపీలో సీట్లు ఇప్పించినటువంటి నాయకులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమీ చిరంజీవి గారి యువత మీద, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద వాళ్ళు ఏమి దాడులు చేసే పరిస్థితి ఉండదు. ఇక్కడ మెగా ఫ్యాన్స్ దాడులకి భయపడే పరిస్థితి కాదు. తెలుగుదేశం మీద వైసీపీ దాడి చేస్తుంటే ఆ దాడిని నిలువరించి నిలబడినటువంటి వ్యక్తులు అఖిల భారత చిరంజీవి యువత అయినా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, జన సైనికులైనా, ఆయా సామాజిక వర్గాలైనా. సో కాబట్టి ఏదో అధికారం ఈరోజు మనం ఉన్నాము అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఈ అధికారం ఏదైతే ఉందో ఇది అనేక వర్గాలు కలిసి తెచ్చుకున్నటువంటి అధికారం. కాబట్టి ఈ యొక్క రాజ్యాధికార ఫలాలు అందరూ సమానంగా పొందాలి, అందరూ గౌరవాన్ని సమానంగా పొందాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది గౌరవం పొంది మరి కొంతమందిని హేళన చేసేటువంటి ఆలోచన ఉంటే అది భవిష్యత్తులో కూటమి స్ఫూర్తి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బాలకృష్ణ గారు లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇంకోసారి అసలు అసెంబ్లీలో మాట్లాడకుండా ఉంటే మంచిదేమో అనేటువంటి అభిప్రాయంలో చంద్రబాబు గారు వచ్చారు. అంటే చంద్రబాబు గారికే విసుగు పుట్టింది బాలకృష్ణ గారి తీరు, ప్రవర్తన, మాటలు. సో కాబట్టి ఇది చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ ఇష్యూ మీద ఆయన సద్దుమనిపాడు కాబట్టి ఇది కాస్త ఈ ఇష్యూ కాస్త మెల్లమెల్లగా చల్లారుతుంది. ఆ రేగిన మంటలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే పరిస్థితి చాలా దూరం పోయేటువంటి పరిస్థితి ఉండేది. చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు అఖిల భారత చిరంజీవి యువత. అక్కడ రమణ స్వామినాయుడు గారు కూడా ఉన్నారు. అంటే చూశారు కదా, అంటే చిరంజీవి గారికి సంబంధించిన ప్రతి వ్యక్తి ఆయన చుట్టూతో ఉండే వ్యక్తులందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. సో చిరంజీవి గారు మాట మీద గౌరవించి వాళ్ళు వెనకడుగు వేశారు. వాళ్ళు హెచ్చరిస్తున్నారు, ఇంకొకసారి కనుక ఎవరైనా చిరంజీవి గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంకా మాకు ఓపిక నశించింది, మేము సహించము, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైనా మాట్లాడండి ఇండైరెక్ట్గా వాళ్ళు వార్నింగ్ కూడా ఇస్తున్నట్టే. సో కాబట్టి అందరూ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఇటు జనసేన, చిరంజీవి గారి అభిమానులు బాలకృష్ణ గారికి గౌరవం ఇవ్వాలి, బాలకృష్ణ గారు ఆయన అభిమానులు, మెగా అభిమానులు గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు ఎలా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకొని ముందుకు వెళ్తున్నారో ఆ విధంగా వీళ్ళు కూడా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే పరిస్థితులు వేరే విధంగా వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారతాయి. సో కాబట్టి వైసీపీకి ఆయుధంగా మారకుండా ప్రతి నాయకుడు, జనసేన ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నాయకులు, చిరంజీవి గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక మాట మనం నోట్లో నుంచి బయట వచ్చిన తర్వాత ఇక మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉండవు. సో కాబట్టి మరి చిరంజీవి గారి యొక్క ఎంట్రీ తోటి ఈ ఎపిసోడ్లో కాస్త ఇష్యూ సద్దుమణిగింది. లేకపోతే ఇది ఇంకా
రోజు రోజుకి రేజ్ అయ్యే పరిస్థితి ఉండేది. సో మొన్న బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో చర్చించటం, సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కూడా కలిసి సినిమాకి కూడా వెళ్ళారు, ఓజీ సినిమా కూడా చూశారు. అప్పుడు 100% చర్చించుకొని ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పుంటారు, చంద్రబాబు నాయుడు గారు పొరపాటు ఏందని ఆల్రెడీ నాకు చెప్పారు, ఈ విషయంలో అన్నయ్య కొంచెం అంటే ఈ విషయాన్ని మనం ముందుకి తీసుకెళ్ళటం వల్ల రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ డైవర్ట్ అవుతాయని మరి ఆయన చెప్పి ఆయన్ని బుజ్జగించో లేకపోతే అంటే చిరంజీవి గారికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఏవి కూడా పెద్దగా పట్టించుకోడు. కాకపోతే మన అసెంబ్లీలో బాలకృష్ణ గారి వ్యాఖ్యలకి కాస్త ఆయన మనసు బాధపడి ఆయన లెటర్ రిలీజ్ చేశాడు. కానీ ఆయన ఏమీ ఉద్దేశపూర్వకంగా ఆయన్ని ఒక మాట అన్న వ్యక్తుల్ని, ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్ని, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకున్న వ్యక్తుల్ని నాశనం చేద్దాం అనేటువంటి మెంటాలిటీ కాదు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే చిరంజీవి గారికి ఆ విషయం మీద ఏదో ఒక సంజాయిషి ఇచ్చి ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి బాలకృష్ణ గారు తెచ్చారు, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి సంజాయిషి తెచ్చుకోవాల్సిన పరిస్థితి బాలకృష్ణ గారు తెచ్చారు. సో కాబట్టి ఇక మీదట ఈ విధమైనటువంటి వివాదాలు ఉండకుండా కూటమి కలిసి ముందుకు వెళ్తేనే ఆ కూటమి స్ఫూర్తి అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు.